నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్రావణ మాసంలో 4 సోమవారాలు, 4 శనివారాలు చాలా ప్రత్యేకంగా మనం పూజా విధానం పాటిస్తూ ఉంటాం కదా! ఏం చేయాలి? ఎలాంటి విధానాలు పాటించాలి రమగారు? దేశమంతా అంటే తెలుగు వాళ్ళంతా చేస్తారో చేయరో తెలియజేయాలి. శ్రావణ శనివారాలు విశేషమని కొందరిళ్లలో చేసుకుంటారు. శ్రావణ సోమవారాలు విశేషమని ఇంకొందరు చేసుకుంటారు. ఇవి కంపల్షన్ కాదు. మంగళవారం శుక్రవారం లాగా కాదు. మీకు అవకాశం ఉంటే చేసుకోవచ్చు. ఇవి పర్వదినాలు, మంచి రోజులు. శ్రావణమే అద్భుతమైన మాసం. అంతే. దేవి దేవతలు ప్రసన్నంగా ఉండే మాసం అని చెప్తారు. శ్రవణ నక్షత్ర సంబంధమైన మాసం. చంద్రుడు పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. శ్రవణంలో ఉండటం వల్ల శ్రావణం పేరు వచ్చింది. ఈ శ్రవణ నక్షత్రం ఎవరిది? వెంకటేశ్వర స్వామిది. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా శనివారాలు చేసుకునే విధానం కనపడుతుంది. సోమవారాలు మనం ముందు మంగళవారం ఎలాగో గౌరీ పూజ చేస్తాం కాబట్టి సోమవారం నాడు శివ పూజ చేసుకుంటే మంచిది. ముందు సోమవారం గురించి చెప్తాం. కార్తీక సోమవారాలు ఎలా చేస్తామో ఇంచుమించుగా శ్రావణ సోమవారాలు కూడా అంతే విధానం. పగలు ఉపవాసం చేయటం, ఒక పొద్దు ఉండటం, చుక్కలు కనిపించాక శివారాధన చేసుకోవటం. ఇంట్లో ఎవరికైనా శివాభిషేకం అలవాటు ఉన్న వాళ్ళు, ఇంట్లో అభిషేకం ఉండి పంచాయతనం ఉండి శివలింగాలే ఉండి అభిషేకం చేసుకుంటాం అనేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళ కథ వేరు. ప్రత్యేకంగా కొంతమంది అలవాటు లేకపోయినా వీళ్ళు పెట్టుకుని చేసుకుంటారు. పొద్దున ఉదయకాలం అభిషేకం మంచిది. పగలు ఉపవాసం చేసుకోవటం, సాయంకాలం చుక్కలు కనపడ్డాక అప్పుడు ప్రదోషకాల అర్చన చాలా విశేషం శివుడికి. ఓకే. ఈ ప్రదోషకాలంలో సాయంకాలం వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని శివాలయంలో ఒక దీపం వెలిగించి వచ్చి ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చు. ఒక పొద్దు నియమం. ఓకే. అంతే, ఇదే పద్ధతి. ఈ శివారాధన ఇంట్లోనే శివారాధన చేసుకుంటాం. ఒక పొద్దు ఉండలేము అలాంటి వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీసు, చంటి పిల్లల తల్లులు, పెద్దవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, మీరు ఆరాధన అయినా చేసుకోండి. శివారాధనకి ఈ రోజు మంచిది. ఓకే. అభిషేకం చేయించుకోవటం, దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకురావటం, ఒక దేవాలయ దర్శనం చేయటం, ఇంట్లో అభిషేకం అవకాశం ఉంటే చేసుకోవటం, అంత మాత్రం చేసినా చాలు. ఓకే. మీరు బాగా సాంగంగా చేయదలుచుకుంటే నేను చెప్పినట్టుగా పగలు ఉపవాసము, సాయంకాలం భోజనము చేసుకోవచ్చు. ప్రదోషకాల శివార్చన చాలా విశేషమైంది. ఏ శివాలయానికైనా వెళ్ళి అర్చనకు డబ్బులు కట్టి అర్చన చేయించుకోండి. లింగాభిషేకం చేస్తే, అభిషేకం లేదు సాయంకాలం అర్చనే చేస్తారు, దర్శనం చేసి రండి, అదైనా మంచిదే. మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అక్కడి నుంచి శ్రావణ శనివారం. ఈ శనివారం విశేషం ఏంటంటే శుక్రవారం అమ్మవారిని అర్చిస్తాం, శనివారం అయ్యవారిని అర్చిస్తాం. శ్రావణ శనివారాలు మా వైపు అంతా కూడా చలిమిడి దీపారాధన చేస్తారు. ఈ చలిమిడి అంటే పిండి దీపారాధన అంటారు కదా. పిండి అనేది బియ్య పిండితోటో గోధుమ పిండితోటో చేసి చక్కగా దానికి అలంకారం చేసి పువ్వులేసి బొళ్ళని బొట్లు పెట్టి దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఆ దీపం ప్రమిదని మీరు ఏం చేస్తారు అనేది ప్రశ్న. మనం ఇంత పసుపులు బొట్లు పెట్టి పువ్వులు పెట్టి అలంకరించింది పుచ్చుకోం కదా, దాన్ని నిర్మాల్యంలోకి పడేస్తారు. నేను ఒక ప్రత్యేక విధానం చెప్తా. నిర్మాల్యంగా పంపించద్దు చలిమిడిని. నిర్మాల్యం కాదు, దేవతారాధనకి దీపారాధనగాను నైవేద్యంగాను ఉపయోగపడే వస్తువుతోటి చేస్తాం మనం ఇది. అదేంటి చేయటం? బెల్లం, బియ్యపిండిలో కుదిరితే కాసిన పాల్చుక్క పోసి అంత నెయ్యి వేసి మీరు దంచితే చక్కగా చలిమిడి తయారవుతుంది. ఇవి మనం పాకం చలిమిడి చేయక్కర్లా, పచ్చి చలిమిడే చేసుకోవాలి. అది గట్టిగా చేసుకోవాలి. పచ్చి చలిమిడి చేసుకుని దాన్ని ఒకవేళ మీరు 5 దీపాలు పెట్టదలుచుకుంటే 5 ప్రమిదలు చేసుకోండి. 5 ప్రమిదలు చేయండి. కాదు ఒకటే ప్రమిద చేస్తానంటే మొత్తం చలిమిడిని ఒక్క ప్రమిదగానే చేసుకోండి. అందులో ఆవు నెయ్యి పోసి చక్కగా శుభ్రంగా చేయండి. ఎలా పడితే అలాగా, ఏ పళ్ళెంలో పడితే ఆ పళ్ళెంలో పెట్టకండి. మీరు దేవతార్చనకి ఉపయోగించే పాత్రలోనే చేసుకోండి. అప్పుడు ఏం చేస్తాము? ఈ ఒక పళ్ళెంలో ఒకటే అయితే ఒక పళ్ళెంలో పెట్టుకోవటం. 5 అనుకోండి, కాస్త పెద్ద పళ్ళెంలో 5ని పేర్చండి. 5 నియమం కాదు, మేమైతే ఒకటే చేస్తాం. ఓకే. మీ ఇష్టం. అది మీకు అలంకారంగా చేసి దేవుడికి చూపించటం కాదు ఇది. ఈ బియ్యపిండి ఏమిటి? బియ్యము ఆహారం మనకి, అవునా? ఆహారంతో పాటుగా మనం ఇంకా ఏం వాడతాం? పాయసంలోకి వాటిలోకి బెల్లం వాడతాం, నెయ్యి పంచామృతాల్లో ఒకటి. ఈ 3 మహత్తరమైన పదార్థాలని కలిపి మనం చలిమిడి చేస్తున్నాం. దాన్ని బయటికి పంపకూడదు, లోపలికి పంపించాలి. తప్పకుండా అది ప్రసాదంగా స్వీకరించాలి. ఇది నియమం.
మనం దీపారాధన చేసేసి దీపం కొండెక్కాక పువ్వులతో పాటు దాన్ని కూడా తప్పు చేయకూడదు ఆ పని. అందుకని పువ్వులు గివ్వులు పెట్టబోకండి. బొట్టులు అలాంటివి కూడా పువ్వులు బొట్లు అలంకరణలు మీరు బియ్య పిండితో చేసుకుంటాం. అందులో మేము బెల్లం వేయం, నెయ్యి వేయం. ఊరికే పిండి దీపారాధన అలంకారం చేసి చూపిస్తామంటే మీ ఇష్టం, కానీ అది పద్ధతి అయితే కాదు. ఒక దీపం పెడతారా? ఒక దీపం పెడతాం. 5 దీపాలు కూడా పెట్టుకుంటారు మా ఇళ్లలో, కొంతమంది పెడతారు అట్లా. మొత్తం ఇంత చలిమిడి చేస్తే అంత చలిమిడి ఏకంగా ఒకటే ప్రమిద, దాంట్లో ఆవు నెయ్యి పోసి ఒక ఒత్తిని వెలిగించండి. ఒత్తిని చక్కగా తడిపి బాగా నలిపి ఒత్తి వేస్తే సరిపోతుంది. 2 జ్యోతులు అలా ఏం వేయక్కర్లేదు, ఒకటే వేయచ్చు. మీ ఇంట్లో ఒకవేళ 2 జ్యోతులు ఉండాలని పెద్దవాళ్ళు నియమం కనుక పెడితే 2 జ్యోతులు వేయండి, మీ ఇష్టం, మీ ఇంట్లో అలవాటుని బట్టి. ఒకటి వేస్తే సరిపోతుంది. అఖండం లాంటిది అనమాట ఇది. పెట్టి వెలిగిస్తాం. వెంకటేశ్వర సుప్రభాతం దగ్గర మొదలుపెట్టి సుప్రభాతము, ప్రపత్తి, స్తోత్రము 3 చదువుకోండి. ఈ దీపం మీద మనం ఇంకా పళ్ళు పాయసం ఏమైనా చేస్తే అవి 4 పెట్టి దీపం వెలిగే దాని మీద పడకుండా కొంచెం యువతలుగా నీళ్లు చల్లి దీపాన్ని కూడా నివేదనగా సమర్పించండి. విడిగా ముందు ఒక దీపారాధన చేసుకుంటాం మనం. అవును, ఒక దీపం పెట్టుకున్నాక ఈ క్రియ చేస్తాం. దీపంతో సహా నివేదన చేసి స్వామివారికి చూపించి దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు ఆ దీపం పెట్టిన చలిమిడిని నైవేద్యంగా మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఒత్తి బాగా కాలుతుంది, ఆ కాలిన మాడిన చోట కొంచెమే మాడుతుంది, ఎక్కువ మాడదు, కొద్దిగా మాడుతుంది. మీరు ఒత్తి జాగ్రత్తగా పెట్టాలి. చక్కగా ఒత్తి తీసేసేయండి. అసలు శ్రావణ మంగళవారం నోలైతే ఒత్తి కూడా మింగేయాలని చెప్తారు, ఒత్తి పారేయకూడదని. అందుకని సన్నటి చక్కగా మంచి పత్తితోటి చేస్తారు వాటికి. శ్రావణ మంగళవారం ఒత్తులు పారేయకూడదు. దీన్ని ఏం చేస్తారు, తులసమ్మలో పెట్టేయండి. మిగిలిన చలిమిడిని అందరికీ ప్రసాదంగా ఇచ్చేసేయండి దీపం పెట్టిన దాన్ని. శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి తర్వాత ఇది నైవేద్యం అయిన తర్వాత మంగళాశాసనం చదువుకుంటాం కదా. అవును, మంగళహారతి ఇచ్చి మంగళాశాసనం మొత్తం చదువుకుని దండం పెట్టుకోండి. శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు కూడా కామ్యాలు అంటే కోరిన కోరికలు తీర్చే రోజులు ఇవి. ధర్మబద్ధమైన ఏ కోరిక మీరు కోరినా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఓకే, మన అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అలవాటుని బట్టి చేసుకోండి. ఒకవేళ ఇందులో మీరు భయపడడానికి కాంప్లికేటెడ్గా ఏదైనా చేసుకోవడానికి ఏమీ లేదు. కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు దీన్ని. ఓకే, ఉపవాసం ఉంటారా రమ్మగారు? ఇప్పుడు అదే సోమవారం ఏమో పగలు ఉపవాసం, రాత్రి భోజనం చేస్తామా. ఈ వెంకటేశ్వర స్వామికి చేసేది పగలు చక్కగా షడ్రసోపేతంగా భోజనం చేసి రాత్రిపూట ఒక పొద్దు ఉండండి. రాత్రిళ్ళు టిఫిన్ చేసుకోండి, అన్నం తినకండి. సాధారణంగా శనివారాలు మనం అట్లానే అలాగే చేస్తాం. అదే విధానం. శివుడికి చుక్కలు చూశాక తినాలి, విష్ణువుకి చుక్కలు చూశాక తినకూడదు, ఇంతే లెక్క. ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా చేసి తీరవలసింది కాదు. ఒకవేళ చేసినా ఎలాగో ఏమిటోగా చేసేయాలనుకోవద్దు. ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా సోమవారం నాడు శివ సంబంధమైన స్తోత్రాలు చదువుకోండి, శనివారం నాడు విష్ణు సంబంధమైన స్తోత్రాలు, విష్ణు సహస్రనామ పారాయణ అలాంటివి చేసుకోండి. ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేకపోతే లేదు. అభిషేకం చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. దీపం పెట్టగలిగితే పెట్టండి, లేకపోతే లేదు. ఈరోజు శివ సంబంధమైంది, ఈరోజు విష్ణు సంబంధమైంది అని మతి కలిగి ఉండి నమస్కారం చేసుకోండి. అదైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. మనకేం కావాలి చేయాలి లైఫ్కి, అంతే కదా రమ్మగారు. ఏదైనా మన జీవితానికి ఒక స్థిమితం కావాలి ఎవ్వరికైనా. అది ఇంత డబ్బులు వచ్చేవాడికి స్థిమితమే కావాలి, ఇంత వచ్చేవాడికైనా స్థిమితమే కావాలి, ప్రశాంతత అది లభిస్తుంది. అంతే కదా, అంతే, అది లభిస్తుంది. మామూలుగా ఈ రోజున వాయనం ఇవ్వచ్చు, ఎవరికైనా ఏదైనా తాంబూలం ఇవ్వచ్చు, ఏమి ఇచ్చుకోదలుచుకుంటే అది ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. ఈ శ్రావణ శనివారాల్లో ఒక శనివారం శని త్రయోదశి కూడా వస్తుంది. శని త్రయోదశి మీకు విధి విధానాలు ఏమైనా ఉంటే శని త్రయోదశి నాడు చేసేవి దేవాలయానికి వెళ్ళొచ్చు, శనికి సంబంధించినవి ఏమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.